నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం కమ్మని మసాలా మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ సమ్మర్లో ఒంటికి చలువ చేస్తుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ ఫ్రెష్ పెరుగు తీసుకున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పెరుగుని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక 5 కరివేపాకు ఆకులు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే ఈ 1/2 లీటర్ పెరుగుకి ఒక నిమ్మ చెక్క అయితే సరిపోతుంది. ఈ నిమ్మ రసంను కూడా పిండేసుకోవాలి. తర్వాత ఐస్ ముక్కలండి 1 కప్పు తీసుకోవాలి. ఈ విధంగా మనం మసాలా మజ్జిగ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చల్లగా. అలాగే ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు మిక్సీలో ఒక 5 నిమిషాలు కంటిన్యూగా మనం బ్లెండ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మనం చేసామంటే ఆ మజ్జిగ అనేది బాగా బ్లెండ్ అయ్యి మనకు ఎక్కడ లంప్స్ లేకుండా కమ్మగా తయారవుతుంది. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం గ్లాసుల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ విధంగా మనం చేసి ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకు వచ్చిన వెంటనే ఇచ్చామంటే వేడంతా కూడా పోతుందండి, చల్లగా హాయిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం మసాలా మజ్జిగను చేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో తాగితే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో ఈ మసాలా మజ్జిగను కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్ ఫ్లేవర్తో చేసుకోవచ్చు. నేను ఈసారి వీడియో అప్లోడ్ చేస్తాను. కాబట్టి చూసారు కదా అండి, మసాలా మజ్జిగని ఈజీగా మనం టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాము. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.